మొదలు పెడదామా? యూట్యూబ్ నేను ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేయమని అడిగానా, ఫాలో అవ్వమని? నాకేంటి, నాకు నచ్చింది నేను చెప్తా. నీకు నచ్చితే చూడు, లేకపోతే పో. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? నీకు నచ్చితే చూడు, లేకపోతే పో. అటు చూడు బే. ఒక్క నిమిషం ఆగండి సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఒకటే ఒక్క రోజులో నాన్ వేసిన గానికి 1,00,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసిర్రు. ఓ చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. నాన్ విష్ణ ఫాలోవర్స్ అయితే 1.5 మిలియన్ కి పడ్డది మామ. 1.8 నుంచి డైలీ 1 లక్ష తగ్గుతూ ఒక 3 లక్షలు తగ్గింది అనమాట. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. నీకు నచ్చితే చూడు, లేకపోతే పో. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నేను జ్ఞానిని, నేను మూనారికి నిత్య జ్ఞానాన్ని తీసుకు. ఏమీ తెలియని ఎదవా. సారీ అండి, ఎదవన్నారు ఎదవా. 128 దేశాల తిరిగిన జ్ఞానిని, అయితే వెళ్ళి ముల్లోకాలు తిరిగిన జ్ఞానిని. బ్రహ్మదేవుడికి ఎంత తెలుసు, నాకు అంతకన్నా తెలుసు. నాకే ఎంత తెలుసు. సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 18 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ ఒకడైనా తగ్గాడా? 18 లక్షల్లోని ఒక్కడైనా తగ్గాడా? ఇంకా ఎవరక్కడ? ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా అన్నా. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. ఒక్క నిమిషం మాట్లాడి వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. నువ్వు సేమ్ పందివి. अरे जकीरा, मेरा इंस्टाग्राम में 2 लाख फॉलोवर्स गई. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. వాడి పాపాన వాడు పోతారు, కుదరదు. మన పాపానే వాడు పోయేలా చెయ్యాలి. यूट्यूब में 30 गई रेट, सब बैड चल रहा था. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. पूरा करियर का वार लग जाएगा रे. చొక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చుక్కలు అడ్డుపడి మసగగా కనిపించినాయి. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా శాడిజం చూపిస్తే రిజల్ట్ ఎలాగా ఉంటుంది మరి? नहीं तो पूरा मर जाऊंगा. అయితే అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని. అరే నీ అమ్మ గాలి పూకునా మాట, నీ నోట్లో నా మడ్డ ఎర్రి పూకునా మాట, సరిగా మాట్లాడు ఎర్రి పూకునా మాట. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. నా దేశ స్త్రీని స్వేచ్ఛగా ఉండు అని చెప్పడం వేరు, నా దేశ స్త్రీని, నా దేశ ఆడపడుచుని గుడ్డలిప్పుకుని తిరగండి అని అంటూ వేరు. వీడిని తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. ఐ అబ్జెక్ట్ దట్ వర్డ్. గుడ్డలిప్పుకుని తిరగండి అని చెప్పే స్వేచ్ఛ మీకు లేదు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. మీకు నచ్చినట్టు ఉండండి అని చెప్పండి. గుడ్డలిప్పుకుని తిరగండి అని నా దేశ స్త్రీకి ఎలా చెప్తారు? మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు అని మంట కావాలి. సామాన్లోనే పదం శివాజీ వాడడం ఎంత తప్పో, గుడ్డలిప్పుకుని తిరగండి అంటూ కూడా అంతే తప్పు. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళే. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్.
You love me, no, Nikhil? Yes, I love you. I love you too. You love me, no, Nikhil? Yes, I love you. I love you too. అమ్మాయి చేసేవాడిని దేవుని పూజలు దూరేవాడిని గబ్బు కూర్చోని సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. అనుకుంటున్నావా ఏనా? సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. మీరు చూసినా మీకేం కాకూడదు. కాదు, నాకేం అభ్యంతరం. ఇలాంటి దానికి అదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. నగ్నంగా తిరగమని మేం చెప్పలేదే. తిరుగుతున్నారని మేము అనలేదే. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ఎక్కడో ఎవరి మీదో మీకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చా, పెద్ద లఫంగి. ఈ మధ్య కాలంలో ఒకళ్ళు ట్రోల్ అయ్యారు. మీ అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే వచ్చిన టైం బాలేదు. వెళ్దాం పద. వాళ్ళ మీద చూపించాల్సినటువంటి, ఆ పురుషుల మీద చూపించాల్సినటువంటిది ఇక్కడ శివాజీ గారి మీద చూపించేసి శివాజీ గారిని సమర్థిస్తున్నటువంటి మహిళల్ని గురించి మాట్లాడుతున్నారే మిస్టర్. ఇప్పటిదాకా నీకు ఇంట్లోనే పరువు లేదనుకున్నాను. ఇక ఈ అరుగు వదిలేసి ఊరు బయట పొలిమేరలో సెటిల్ అయిపోయే ఏడే అంబే అంబే అని అడుక్కోవడం బెటర్. ఇప్పుడు నాకు ఏ అనే వ్యక్తి ఇష్టం మ్యామ్. బట్ ఈవెన్చువల్లీ ఐ మెట్ సమ్వన్ కాల్డ్ బి అండ్ ఐ లైక్ హర్ టూ. ఓకే, ఇస్ ఇట్ రాంగ్ టు లవ్ టూ పీపుల్ అట్ వన్స్? ఒకసారి లేస్తారా? నిన్ను 1000 సార్లు తప్పులేదు. యు లవ్ మీ, నో నిఖిల్? Yes, I love you. I love you too. Okay. అప్పుడు ఊరంతా నన్ను కొచ్చా కుమార్ అని పిలవడానికా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి